జిల్లావాణి సిబ్బంది మరియు కోనసీమ ప్రజలందరికీ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గంధం విశ్వనాథ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్. ముందుగా జిల్లావాణి సిబ్బందికి మరియు పీగన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ అందరూ కూడా మంచిగా ఉంటే అదే నాకు మహాభాగ్యాన్ని భావిస్తూ మీ అందరికీ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్తే, జిల్లావాణి న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మురికివాడల్లో వైద్య సేవలు అందిస్తున్న పేదల వైద్యులు డాక్టర్ వండాన సింహన్నను లయన్స్ క్లబ్ ఆఫ్ అరసవల్లి మరియు స్టార్ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యంలో సత్కారం. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు. శ్రీనగర్లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం. ప్రజాసేవే తన జీవిత లక్ష్యం. సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రేగొట్టి షణ్ముఖరావు వెల్లడి. 3 దశాబ్దాలుగా శ్రీకాకుళం నగరంతో పాటు పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో, మురికివాడల్లో వైద్య సేవలు అందిస్తున్న పేదల వైద్యులు డాక్టర్ వండాన సింహన్నను లయన్స్ క్లబ్ ఆఫ్ అరసనవల్లి మరియు స్టార్ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యంలో బుధవారం సత్కరించారు. వైద్యం వ్యాపారం అవుతున్న ఈ రోజుల్లో నిస్వార్థ సేవలు అందిస్తూ కార్పొరేట్ వైద్యంకు ధీటుగా డాక్టర్ సింహన్న సేవలు అందిస్తున్నారని స్టార్ వాకర్ క్లబ్ ప్రతినిధులు సాసపు జోగినాయుడు, వావిలాలపల్లి జగన్నాథ నాయుడులు అన్నారు. వైద్య రంగంలో నిస్వార్థ సేవలు అందిస్తూ నిరుపేదల పాలిట దైవంగా కొలిచే డాక్టర్ సింహన్నను నూతన సంవత్సరం సందర్భంగా సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎం మల్లిబాబు, నేతల అప్పారావు, పి కుర్మారావు తదితరులు పాల్గొన్నారు. వైద్యో నారాయణో హరే అనే సూక్తిని అక్షర రూపంలో దాల్చే వ్యక్తుల్లో డాక్టర్ సింహన్న గారు అంటే పిఎంపి డాక్టర్ అయినప్పటికీ శ్రీకాకుళం నగరంలో ఉండే మురికివాడలో, ముఖ్యంగా దమల వీధి, ఆ పాత బస్ స్టాండ్ ఏరియా, ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు నాగావళి ఆనుకున్నప్పటికీ మురికివాడలేని ప్రాంతాలు అవి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అయిన తర్వాత అంచెలంచెలు డెవలప్ అయ్యేవి. అట్లాంటి ఏరియాలో ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసి రొంకాన అనంతరావు గారి శిష్యుడిగా ఆయన దగ్గర శిష్యరికం నేర్చి ఈ విద్యని ఇటు సోకాళ్ళు ఎంబీబీఎస్లో ఎండీలు, అదేవిధంగా ఎంఎస్లు చేయలేని కార్యక్రమాలు కూడా అనేక మంది రోగులకు స్వస్థత చేకూరుస్తూ అందరి మన్ననలు పొందుతూ పేదల వైద్యుడిగా పేరుగాంచాడు. అట్లాంటి వండాన సింహన్న గారి నేతృత్వంలో మొన్ననే 3 రోజుల క్రితం జిల్లా స్థాయిలో ఈ కమ్యూనిటీ పారామెడికల్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్తో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కూడా జిల్లా మెడికేవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బిఏపీస్ అందరూ అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఒక పక్క వైద్యం, మరో పక్క సామాజిక సేవలు 2 చేసుకుంటూ ముందుకెళ్తున్న సింహన్న గారు అగ్రగణ్యుడు. అందువల్ల ఆయన సేవలకి ఈరోజు మురికివాడలో ప్రజలే కాదు, అన్ని క్లాసుల ప్రజలు కూడా ఆయన సద్వినియోగం చేసుకుంటున్నారు. అట్లాంటి వ్యక్తి మనందరికీ ఆదర్శప్రాయుడు. భవిష్యత్తులో కూడా ఇప్పుడే మా పెద్ద ఆయన జగన్నాథ్ నాయుడు చెప్పినట్టు జిల్లా అసోసియేషనే కాకుండా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రానికి కూడా నాయకత్వం వహించి
అందరి ఆదరాభిమానం చూరగాలని, ముఖ్యంగా ప్రాథమిక వైద్యం ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతం అవుతున్నటువంటి సింహన్న గారికి మరొకసారి ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకాకుళం పట్టణంలో వండాన సింహన్న అంటే పేద రోగులకు పెద్దన్న. ఆయన ఆశీస్సులు, ఆయన అభిమానంతో ఎంతోమంది పేద రోగులకు స్వస్థత చేకూరి శ్రీకాకుళం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఈయన పేరుని వాళ్ళు నిత్యం స్మరిస్తూ ఉంటారు. అంత మంచి పేరు సంపాదించుకొని వైద్యం అన్నది ఆదాయానికి కాదు, సేవకు కూడా వినియోగించాలన్నదాన్ని నిరూపించినటువంటి వ్యక్తి. అలాగే పిఎంపి అసోసియేషన్కి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మొత్తం అందరినీ కూడా తన దారిలో నడిచేటట్టుగా చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి సింహన్న గారికి నేను ప్రత్యేకంగా హర్షవల్లి లయన్స్ క్లబ్ తరపు నుంచి అధ్యక్షుడిగా నా అభినందనల్ని ఆయనకి తెలియజేస్తూ ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మర్రెడ్డి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కూడా వచ్చి మర్రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారందరికీ పవన్ కళ్యాణ్ తరపున మర్రెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేబ్రోలు నివాసానికి ఇచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా, వీర మహిళలందరికీ కూడా, అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, అనధికారులు ఎంతోమంది ఇచ్చేసి, అదేవిధంగా మన విజ్ఞప్తి మేరకు వారు ఈ బొకేలు అయ్యి కూడా కాకుండా ఈ పుస్తకాలు, పెన్సిళ్ళు కూడా ఇక్కడ సౌకరించడం జరిగింది. వీటన్నింటినీ కూడా చేబ్రోలు గ్రామంలో గల వివిధ స్కూళ్ళలో వీటన్నింటినీ కూడా పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఈ సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున వీరందరికీ కూడా మా మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీనగర్లో ఘనంగా జరిగింది. శ్రీలేఖ శ్రీనివాస్ దంపతులు అందరూ బాగుండాలని, అందులో మనముండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా విశాఖపట్నం శ్రీనగర్లో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి వేద పండితులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపారు. కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆశాంతం వీక్షించారు. స్వామివారి కళ్యాణం తిరుమల తిరుపతిలో చూసినట్లు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవంలో చిన్నారుల కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన భక్తులు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, లారీ ట్రక్ సప్లయర్స్ నిర్వాహకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
शुभलग्ने सावधान सुनक्षत्रे सावधान श्रीलक्ष्मी नारायण ఆకాంక్షిస్తూ శ్రీనివాస్ గారు అలాగే వారి వైకాల సాంప్రదాయంలో వారి బృందం కూడా అలాగే కలిసి వేదమంత్రాలతో విశాఖ నగరానికి చెందిన కూచిపూడి కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నమాచార్యులకు చాలా చక్కగా కూచిపూడి కూడా చేస్తా ఉన్నారు. లోక కళ్యాణార్థ విశ్వశ్రేష్ఠ భావిస్తా ఉన్నారు. సర్వులకు కూడా చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అందాలు చెప్పి పాతపట్నం మండలం కేంద్రంలో ప్రజాసేవే జీవిత లక్ష్యం, అందరి వాడుగానే ఉంటాను, ప్రజాసేవే తన జీవిత లక్ష్యం అన్న సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రేగేటి షణ్ముఖరావు అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆయన స్థానిక సిహెచ్లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నిడారంభరమైన రాజకీయ నాయకుడిగా పేరొందిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నేను నేటికి రాజకీయాలకు సేవలకు మార్గంగానే భావించానని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నానని, ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడమే నా జీవిత లక్ష్యమని ఆయన అన్నారు. రాజకీయాల్లో అందరివాడుగానే ఉన్నానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అవును అని సమాధానమిచ్చారు. ప్రజలు ఆశీర్వదిస్తే పాతపట్నం పంచాయతీ అభివృద్ధికి గట్టి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పాతపట్నం గ్రామ పెద్దలు ఎరుకల వెంకటరమణ, మజ్జి భుజంగరావు, మాజీ పోలీస్ అధికారి శివాజీరెడ్డి, సీనియర్ పొలిటీషియన్ గంగువాసు, బాడన తాతబాబు, కొంచాడ బాబురావు, మంగి రామారావు, ఎస్సీ సంఘ నాయకులు తోగిరి లక్ష్మీనారాయణ, కామరాజు, చెప్పండి ఎడ్ల గోవిందరావు, అప్పారావు, అప్పన్న, బొమ్మాలి వెంకటరమణ, వెంకట్రావు, మురళి తదితరులు పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పాతపట్నం మేజర్ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని దాన్ని వింటున్నాం. ఎంతవరకు నిజం సార్? సార్, అది నేను చెయ్యాలంటే ఆలోచనతో ఉండడం జరిగింది. నా పేరు షణ్ముఖరావు, నా వృత్తి వైద్య వృత్తి. గత 20 సంవత్సరాలుగా పాతపట్నంలో కీలకమైనటువంటి స్థాయిలో రాజకీయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా వైద్య వృత్తి ప్రకారం కూడా పాతపట్నం ప్రజలకి, పాతపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా నేను సేవలు అందించడం జరిగింది. నాకు ప్రజలు, మీరు, నా మిత్రులు, నా మీడియా మిత్రులు, మీరు అందరూ అవకాశం ఇస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పాతపట్నం అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? సార్, చాలా మంచి క్వశ్చన్ వేశారు సార్. పాతపట్నం అభివృద్ధి అంటే ఇంతవరకు ఉన్నటువంటి పరిపాలన ఒక విధంగా ఉంటుంది. నేను నా క్యారెక్టర్ మీకు ఒకసారి చెప్తున్నాను. 2006లో లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ గారి ఆశయాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. మరి జయప్రకాష్ నారాయణ అంటే కరప్షన్ లేని వ్యక్తి. నా మైండ్ జయప్రకాష్ నారాయణ పార్టీలో చేరిందంటే నా మైండ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ స్వగృహంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ శాఖల అధికారులతో నూతన సంవత్సరం సందర్భంగా కలకలలాడింది. నాయకులు, అభిమానుల మధ్య గండి బాబ్జీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు గండి బాబ్జీని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు, చోడవరం, మాకవరపాలెం, నర్సీపట్నం తదితర మండలాల నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తమ్ముడు మళ్ళీ రాదు. ఓకే ఓకేనా? అది నేను తీసిన తర్వాత ఇలా చూడండి సార్. రాజు వచ్చాను అయిపోయింది ప్రసాద్. ఓకే ఎలా ఉన్నది సార్? ఫోటో తీసుకోండి మీరు ఫోటో చూడండి చూడండి. మీరే అర్జెంట్, మీరే ముందు. ఓకే సార్. అందరూ అయిపోయి ఇదే ఆకర్లాగా ఇల్లు పెళ్ళదే మరిపల్లి వేరే వెళ్తారా? కొంచెం అనకరండి. అలాగే సార్. ఫోటో చూపించండి. ఓకే ఓకే. ఓకే అవును. అందరికీ అన్ని ఎక్కువైపోయింది. ఏం చేస్తారు? ఇలా చూడండి. రాబో అర్జెంటా? ఇప్పుడు కోసమా? ఫోటో బాగా రావాలి ఉన్నారు సార్. చేసినదే పంప ఫోటో తీరా సార్. సార్ చేస్తాను. ఓకే వీళ్ళందరూ రావాలి. వెనకరండి. ఓకే సార్.
అలా ఉండదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిద్దాం మామూలుగా ఓకే. ఈ కొత్త సంవత్సరంలో కూడా అందరూ బాగుండాలి, అందరూ సంక్రాంతి పండుగ ఇవన్నీ కూడా బాగా జరుపుకోవాలి, అందరం బాగుండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని దివ్య ఆశీస్సులు మీకు ఎల్లవెల్ల ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. నేను కొండేటి చిట్టుబాబు, మాజీ శాసనసభ్యులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీగా పనిచేస్తున్నాను. జిల్లా వాణి యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ జిల్లా వాణి మరి కార్యక్రమాల్లో మరి మా పార్టీ తరఫు నుంచి అలాగే అనేక సమస్యల మీద మరి ప్రజలకు తెలియజేస్తూ మరి ప్రజల్లో మమేకమై పనిచేస్తున్న జిల్లా వాణి మరి పత్రిక మరి మన మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి జిల్లాలో అనేక సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మరి ఈవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి డీసీసీ తరఫున మరి ఈవేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబం మరి మంచిగా ఉండి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నూతన సంవత్సరంలో మరిన్ని విజయాలు సాధించి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మరి గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ కొండేటి చిట్టుబాబు మరి తూర్పుగోదావరి జిల్లాలో సంబంధించి మరి ఈ జిల్లా యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి డీసీసీ ప్రెసిడెంట్గా మరిన్ని విజయాలు మరి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరి ఆశీస్సులు మరి నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముందుగా జిల్లావాణి యంత్రాంగానికి, గ్రామ ప్రజలకు అందరూ కూడా క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ను తీరువీధి వేణుగోపాల్ స్థాపించి ఆర్యవైశ్యులు నిరుపేదల వారికి ఈ క్లబ్ ద్వారా సేవ చేయాలనే ఉద్దేశంతో క్లబ్ను స్థాపించామని వేణుగోపాల్ తెలిపారు. అందులో భాగంగా బుధవారం అనకాపల్లి YMVA హాల్లో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్లో మెంబర్షిప్ కార్యక్రమాన్ని చార్టర్ గవర్నర్ శ్రీనాథ్ వెంకట మధు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఫౌండర్ తిరువేది వేణుగోపాల్, గౌరవ అతిథిగా డాక్టర్ సిఎస్ కుమార్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ కందుకూరి నాగేశ్వరరావు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ క్యాషియర్ తమ్మిన సుబ్రహ్మణ్యం గుప్తా, డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ శ్రీనివాసరావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో విద్యపు మల్లేశ్వరరావు, జిఆర్ఎల్ నారాయణ, గోగుల సాగర్, పచ్చుగుల సతీష్, వంకాయల కృష్ణ, గ్రంథి నాగరాజు, పోలిశెట్టి అయ్యప్ప, నుదురుపాటి తాతాజీ, తమ్మిన సౌజన్య, విద్యపు వరలక్ష్మి, పువ్వాడ సుజాత, శిబిశెట్టి మాధవి పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా చార్టర్ గవర్నర్, సెక్రటరీ, ట్రెజరర్, వైస్ గవర్నర్ వారి కార్యవర్గాన్ని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా వాసవి జాగృతి క్లబ్ అనకాపల్లి, వాసవి జాగృతి క్లబ్
పరవాడ, వాసవి జాగృతి క్లబ్, మాడగల ఈ 3 క్లబ్ల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని, కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి సంస్థ ఆశయాల్లో ముఖ్యమైనటువంటి సేవ, నాయకత్వం, స్నేహంతో పాటుగా బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఒక సెక్టర్గా తీసుకొని ఈ సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజు వరకు 870 మంది మెంబర్స్తో, 77 మంది ఫౌండర్ మెంబర్స్తో ఈ యొక్క సంస్థ మంచి ఆశయాలతో ముందుకెళ్తుంది. గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని వెళ్తూ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సమాజంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ ఈ వాసవి జాగృతి సంస్థ ఎక్కువ విద్యాకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. ఇటువంటి చక్కటి స్వచ్ఛంద సేవా సంస్థకి ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరి యొక్క సహాయ సహకారాలు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఆర్యవైశ్యులు, ఆర్యన్స్ అందరి సహాయ సహకారాలతో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి జరిగిందని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మెంబర్స్ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థ స్థాపించడానికి కారణం ఏంటి సార్? సంస్థ ఉగాది పర్వదినాన ఏలూరులో స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ఆశయాల్లో ముఖ్యమైనటువంటి నాయకత్వ లక్షణాలతో కొంతమంది ఆర్యవైశ్యుల నాయకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ఎక్కువ మంది పేద విద్యార్థులకి, వ్యాపారస్తులకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రత్యేకించి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ కళ్యాణం వస్తుందని చెప్పని పేద ఆర్యవైశ్య ఆడపిల్లల వివాహ నిమిత్తం సామూహిక కళ్యాణ కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం శ్రావణ మాస కార్యక్రమంలో సామూహికంగా ఒకే వేదిక మీద వివాహాలు దాతల సహకారంతో చేయటం, మ్యాట్రిమోనీ వింగ్ అంటే వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని కూడా వాట్సాప్ ద్వారా కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి సహాయ కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాలు, కౌన్సిలింగ్స్, ట్రైనింగ్లు, మోటివేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క సంస్థని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం నిర్ణయంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. త్రిమూర్తాత్మకుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి ద్వితీయ అవతారమూర్తి నృసింహ సరస్వతి స్వామివారి జయంతిని పిఠాపురంలోని శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో వైభవంగా జరిపారు. దత్తాత్రేయ స్వామివారికి, శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మోహాన్ని ప్రసాదం స్వీకరించారు. ఈవో సౌజన్య ప్రభాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశాఖపట్నం జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జైభీం అసోసియేషన్ జిల్లా సెక్రటరీ ఎల్లపు రాంబాబు సారథ్యంలో నూతన సంవత్సరం సందర్భంగా గౌరవ డిపిటిఓ అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కమిటీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె గురయ్య, జిల్లా జాయింట్ సెక్రటరీ గొల్ల సోములు, సింహాచలం డిపో సెక్రటరీ కె గోవిందరావు, విశాఖ మెయిన్ డిపో అధ్యక్షులు ఎన్ఎం రావు, సెక్రటరీ ఎన్ చిరంజీవి మరియు వివిధ డిపోల నుండి అత్యధిక జైభీం అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ డిపిటిఓ సేవలను కొనియాడుతున్న జిల్లా సెక్రటరీ వై రాంబాబు. దగ్గరగా ఉండండి, అందరూ బాబు దగ్గరగా ఉండండి. 3 days మన విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర పర్యటన కూడా విజయవంతంగా చేసి, అలాగే గతంలో మొన్న రీసెంట్ గా జరిగిన స్పోర్ట్స్ మీట్స్ కూడా చాలా చక్కగా ప్రతి ఇష్యూను కూడా విశాఖపట్నం ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక మనకి ఎంతో పేరు పెట్టే సంబంధించిన మన డిప్యూటీ అప్పలనాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇంకా థ్యాంక్ యూ. ఈ లీగ్లో అయినట్టు మంచి పేరు వచ్చింది. పెర్ఫార్మెన్స్లో కూడా
పాటే మేము కన్వర్షన్స్ అనేక ఇబ్బందులు ఈ మధ్యకాలంలో ఎన్ని బస్సులు కన్వర్ట్ చేసాము, బస్సులు ఇటువంటి చేయో 80-90 బస్సులు తెప్పించాము. దానికి డ్రైవ్ చేయాలంటే ఆషామాషి కాదు, ఒక బస్సు 2 బస్సులు రావడమే పెద్ద గగనం. 90 బస్సులు ఫోర్స్ఫుల్లీ సిటీ ఇబ్బంది అవుతున్నాయి, తిరగాలి అని నా ప్రయత్నం అయితే పూర్తి వైజాగ్ ఏంటంటే చిన్న తప్పులు ఉండొచ్చు, లేకపోతే ఓవరాల్గా చూసుకుంటేసరికి అక్కడక్కడ గ్రీవెన్స్ ఉండొచ్చు. ఒక లెవెల్ కాబట్టి ఒక లెవెల్ తీసుకొచ్చి తప్పనిసరిగా నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ పేకపోయే పరిస్థితి ఉండదు. ఒక లెవెల్ కాబట్టి ఒక లెవెల్ తప్పనిసరిగా అదే ఆవేశపడిపోయి ఇదిలాగా అదిలాగా అన్ని ఈక్వేషన్లు ఊరికే రకరకాలుగా ఈక్వేషన్ ఎట్ అవసరం అన్ని ఇబ్బందులు నేను చూస్తున్నాను. కాబట్టి మీరేం కంగారు పడిపోయి ఇదిలాగట అదేలాగట నాకు తెలుసు ఎలాగలా ప్రచారం చేస్తారు అవసరం లేదు. ఏ తప్పున్నా సరే ముఖమని చెప్పేస్తాను నేను. ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ గత 20 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో తనకెంతో అనుబంధం ఉందని, ప్రజల యొక్క సేవకే తన జీవితం అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. 2025 నూతన సంవత్సర వేడుకలు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మ చేత నూతన సంవత్సర కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ప్రజలు రావడంతో వేదిక ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అభిమానులు కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ వేదిక వద్ద కొద్దిసేపు కోడిపందాలు ఆడారు. అభిమానులు కేరింతల నడుమ కోడిపందాలు సాగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు లేనిదే సంక్రాంతి పండుగను జరుపుకోలేము అని, కోడికి కత్తులు కట్టకుండా కోడిపందాలు వేయడం జరగదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అభిమానుల కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే వర్మ వేదిక వద్ద కొద్దిసేపు కోడిపందాలు ఆడారు. అభిమానులు కేరింతల నడుమ కోడిపందాలు సాగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో కోడిపందాలు లేనిదే సంక్రాంతి పండుగను జరుపుకోలేము అని, కోడికి కత్తులు కట్టకుండా కోడిపందాలు వేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కాకి డేగ అది సవడ, ఈ రెండింటికి పందెం ఎలా ఉంటుందో చూడండి. రెండోది ఏమంటున్నానంటే, పూర్వం నుంచి రైతులకి అందరికీ కూడా సంప్రదాయబద్ధంగా కోడిపందాలు, వీధి నాటకాలు ఇవన్నీ కూడా సంప్రదాయం. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కగా పంటలు సుభిష్టంగా పండాయి. మాకైతే పురుషోత్తపట్నం నీళ్లు పరవళ్ళు తొక్కింది, సస్యశ్యామలంగా పండాయి అన్నీ కూడా. రైతులకి చిన్న చిన్న పండుగలు ఉంటాయి, సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలను గౌరవిస్తారు. సంప్రదాయాలకు విరుద్ధంగా హింసా పద్ధతిలో కత్తులు కట్టడం కానీ ఇవి కట్టడం కానీ కూడా నేరం. అటువంటి కార్యక్రమాలు చేయకుండా సంప్రదాయబద్ధంగా పందాలు వేసుకోవచ్చు. పందాలు వేసుకునేటప్పుడు ఎక్కడ కూడా కత్తులు కట్టడం కానీ వేరే విధమైన గ్యాంబ్లింగ్లు కానీ చేయకూడదు. అది సంప్రదాయానికి విరుద్ధం. అంచేత సంప్రదాయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయాల ప్రకారం అన్ని సంక్రాంతికి అన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయని చెప్పి కోరుతూ, ఈరోజు ఫస్ట్ రోజుని మా యొక్క కార్యకర్తల కోరిక మేరకు జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం నగరం స్థానిక మధురానగర్ కాలనీలో నూతన సంవత్సరం సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మరియు స్నేహితులు, బంధుమిత్రులు అందరూ పిల్లలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం ఆనందయోగ్యంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. గత సంవత్సర విజయాలను స్మరిస్తూ నూతన సంవత్సరానికి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. మేము గత 5 సంవత్సరాల నుంచి జొమాటోలో చేస్తున్నాము, కానీ ఈ సంవత్సరం చాలా డల్గా ఉంది. ఎక్కడ అంటే ముందుకంత గ్రోత్ లేదు. కరోనా టైంలో కూడా మాకు చాలా హెవీగా ఆర్డర్లు వచ్చాయి, లిమిటెడ్ టైం పీరియడ్లో కూడా.
కానీ ఈరోజు మాత్రం ఉదయం 11 నుంచి ఇప్పుడు నైట్ 12 అవుతుంది, 1 నిమిషం తక్కువ. కానీ ఇప్పుడు కూడా మాకు హెవీగా ఆర్డర్లు అయితే లేవు. ఈ ఇయర్ ఎందుకో మరి తెలియదు కానీ చాలా డల్గా ఉంది మార్కెట్ కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత నిశ్శబ్దంగా ఉందో. ఈ సైడ్ అయితే మరి చెప్పలేం, మరి ఈ ఇయర్ ఎండింగ్ అయిపోయింది, మరి నూతన సంవత్సరంలో బాగా మార్కెట్ పుంజుకుంటుందని అనుకుంటున్నాం. నమస్తే అందరికీ హ్యాపీ. టైం 11 గంటల 56 నిమిషాలు అవుతుంది. చూస్తున్నట్టు ఎంత నిశ్శబ్దంగా ఉందో. మరి ఈ ఇయర్ అంటే మరి అంతగా ఏం లేదు, కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ ఇయర్ బాగా పుంజుకోవాలని నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 పూర్తయి మనం 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. గత అనుభవాలలో మనం నేర్చుకున్న పాఠాలు నుంచి ఇంకా ముందుకు వెళ్ళి ఈ కొత్త సంవత్సరంలో మరికొంత ప్రతిభా పాఠాలను చూపించి ఇంకా ఉన్నత స్థాయికి అందరూ చేరుకోవాలని, అందరికీ మంచి జరగాలని, అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా స్నేహితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఆదిత్య ఆర్కేడ్ ప్రజలందరికీ అందరి తరపున శ్రీకాకుళం ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ ఆంగ్ల సంవత్సరం ప్రకారము మనకి 2024 సంవత్సరంలో ప్రజలందరికీ కూడా ఎన్నో లాభాలు, ఎన్నో కష్టాలు, సుఖాలు అన్నీ వచ్చాయి. సో వాటన్నిటిలో ఉన్నటువంటి కష్టాలను మరిచి సుఖాలని తీసుకొని పాజిటివ్ యాటిట్యూడ్తో కొత్త సంవత్సరంలోకి వెళ్ళి ఆ విధంగా కొత్త సంవత్సరంలో ఒక కొత్త పథకాన్ని లేదా కొత్త ఆలోచన ద్వారా, కొత్త దృక్పథం ద్వారా మోటివేట్ అయ్యి కొత్త ఆలోచనలతో మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు శ్రీకాకుళం జిల్లా ఈ విధంగా అన్ని ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఈ 2025 సంవత్సరంలో అందరికీ మంచి కలగాలని, మంచి జరగాలని, శుభాలు జరగాలని కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఆదిత్య ఆర్కేడ్ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మరొకసారి 2025 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన దేశంలో ఎన్నో రకాలైనటువంటి ఇస్రో ద్వారా ఎన్నో రకాలైన శాటిలైట్లు పంపించి సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యాము. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి అదేవిధంగా కరోనా లాంటి వాటిని కూడా పూర్తిగా పారద్రోలడానికి ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సైన్స్, సాంకేతిక, రాజకీయ, విద్యాపరంగా అన్ని రకాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎంతో ముందుకు సాగిపోతున్నటువంటి ఈ కంప్యూటర్ యుగంని మరింత ఈ 2025 సంవత్సరము అందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మురికివాడల్లో వైద్య సేవలు అందిస్తున్న పేదల వైద్యులు డాక్టర్ వండాన సిమ్మన్నను లయన్స్ క్లబ్ ఆఫ్ అరసవల్లి మరియు స్టార్ వాకర్స్ క్లబ్ల ఆధ్వర్యంలో సత్కారం. డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో 2025 నూతన సంవత్సర వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు. శ్రీనగర్లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజశేఖర్ ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం. ప్రజాసేవే తన జీవిత లక్ష్యం. సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రేగొట్టి షణ్ముఖరావు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నా పేరు డాక్టర్ శివకుమార్ అండి, ఈఎన్టీ సర్జన్ని.
శ్రీ చైత్ర ENT అండ్ మెటర్నిటీ హాస్పిటల్ తరపున మరియు జిల్లావాణి ఛానల్ తరపున ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రధానికాన్ని రాజకీయంగా అన్ని రంగాల్లోనూ చైతన్యం చేస్తున్నటువంటి జిల్లావాణి సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధానికానికి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం, ఈ సంక్రాంతి నూతన వైభోగాన్ని, అదృష్టాన్ని, ఆనందాన్ని కల్పించాలని, చక్కని జీవితాన్ని అందించాలని చెప్పేసి ఈ కొత్త సంవత్సరంలో వారికి మంచి భవిష్యత్తు, ప్రజలకు మంచి సేవలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ జిల్లా వాణి ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు.